అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 31వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము సిగ్గుపడక యుందురు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనమునందు మీరు ఎన్నటికిని సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. ప్రభు తన యొక్క ప్రజలను మరలా దృఢపరచి మీరు కలవరపడవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, మీరు సిగ్గునందక ఉందురు అని చెప్పుచున్నాడు. అదే అంశమును యోవేలు మీరు పరిపూర్ణముగా తిని తృప్తి చెంది మిమ్ములను ఆశ్చర్యముగా నడిపించుచూ వచ్చిన మీ దేవుడైన యెహోవా యొక్క నామమును స్తుతించెదరు. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునందరు అని చెప్పుచున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. సిగ్గుపడుట అనేది అవమానమును అనుభవించుటే ఉన్నది. అన్యజనుల ఎదుట తలదించుకొని జీవించుటే ఉన్నది. ఎదురు చూచినవి లభించకపోవుట వలన నమ్మిక లేకుండా జీవించుటే ఉన్నది. నిందయు అవమానమును ఖచ్చితంగా భరించుటే అట్టి సిగ్గుపడేటువంటి అనుభవము. ప్రభు మీ యొక్క దేవుడై ఉండుట చేత ఆయన మిమ్ములను ఎన్నడను సిగ్గునందుటకు అప్పగించడు. శత్రువుల ఎదుట మీ యొక్క తలను ఎత్తి నూనెతో అభిషేకించును. నేడు పరిస్థితులు మీకు ఓటమి వలె కనబడినప్పటికీ ప్రభు బహు తీవ్రముగా మీ పక్షమునందు ఉండి మిమ్ములను లేవనెత్తును. దావీదు యొక్క అనుభవమును చూడుడి. అతడు ఒక గొప్ప గోలియాతును ఎదిరించి నిలబడవలసినదై ఉండెను. దావీదు అట్టి సమయమునందు ఒక యవనసుడిగాను, యుద్ధ నేర్పరి లేనివాడిగాను, రూపమునందును బలమునందును చిన్నవాడిగాను ఉండెను. అయితే అతడు సిగ్గునందక పోయెను. కారణము అతడు ప్రభువునే ఆనుకొని ఉండెను. ప్రభు ఆయన కొరకు యుద్ధమును చేసెను. ఆయన కొరకు సమస్తమును చేసి ముగించెను. గోలియాతు యొక్క నొసటియందు రాయి చొచ్చినందున అతడు జీవము లేని వృక్షం వలె క్రిందకు ఒరిగిపడెను. దావీదు చెప్తున్నాడు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. 22వ కీర్తన 4వ వచనం. ఉదాహరణముగా రాజైన హిజ్కియా యొక్క జీవితమును చూడుడి. ఆయన గూర్చి బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. రాజైన హిజ్కియా ప్రభువుపై నమ్మికను ఉంచెను. ఆ నమ్మికకు పలు శోధనలు వచ్చెను, పరీక్షలు వచ్చెను. అషూరుల రాజు తన సైన్యమంతటిని యూదా దేశం పైకి తీసుకుని వచ్చి నిలిపెను. ఏ విధము చేతనైనను రాజైన హిజ్కియాను బెదిరించి నీరసిల్లిపోవునట్లు చేయవచ్చునో అట్టి విధములయందంతటా అతడు ప్రయత్నించెను. హిజ్కియా యొక్క నమ్మిక అంతయును శోధింపబడెను. ఆయనను అతడు మనస్సునందు కృంగిపోలేదు. ప్రభుపై విశ్వాసం గల అతనిని ప్రభు సిగ్గునందుటకు అప్పగించలేదు. దేవుని బిడ్డలారా, చిన్న అంశమైనను గొప్ప అంశమైనను ప్రభుపై మీరు పరిపూర్ణ విశ్వాసమును ఉంచినట్లయితే ఆయన ఎన్నడూను మిమ్ములను సిగ్గునందుటకు అప్పగించడు. నేటి ధ్యానమునకై నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. 119వ కీర్తన 6వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము న్యాయాధిపతుల గ్రంథము 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 6వ అధ్యాయం 1 మొదలుకొని 26 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.